జమదగ్ని గంభీర గాని ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ నాయమ్మ దేవతల్లమ్మ కైలాసం లోపల ఎల్లమ్మ మునిరాజు పేరు మీద లగ్గం ఒక్కటయింది నాగవెల్లి రాలేదు ఒకవేళ జమదగ్ని నెంబర్ పెట్టుకొని అడవి లోపల వెళ్ళిపోయినప్పుడు అడవి లోపల మట్టేడు మౌరం పుట్టినది ఆ మట్టేడు మౌరం లోపల రేణుకా ఎల్లమ్మ దేవి నుంచి బామ రేణుకా ఎల్లమ్మ దేవి నాకు నలుగుట్లగా మరద పేరు వచ్చింది బామ 10 మంది లోపల పలసదారమైంది దేవి ఎల్లమ్మని అద్దాల పడివి లోపల వెళ్ళిపోయి దగ్గర గురువును పట్టుకొని గురు ఉపదేశం మంది వస్తా బామా ఎల్లమ్మ దేవి ఒకవేళ పడేదాకా మట్టేడు మౌనం లోపల సుఖంగా ఉండు బామా అని చెప్పింది రేణుకా ఎల్లమ్మకి వివరాలు పెట్టి అలనాడు జమదగ్ని గురుదేవుడు ముని మంత్రానికి గంట వెళ్ళిపోయిన అడవి లోపల ముని మంత్రానికి గంట వెళ్ళిపోయిన జమదగ్ని గురుదేవునికైనా మంత్రానికంటే వెళ్ళిపోయిన జమదగ్ని గురుదేవునికైనా అలనాడు ఒకవేళ కార్తవీర్య మహారాజు వేట మార్గానికి వచ్చి ఒకవేళ కనుక వెళ్ళనాడు గంట వేరుండ పక్షుల గురించి అయినా అలనాడు ఒకవేళ కనుక కామధేనువులకైనా ఆ చక్రబాణం వదిలినప్పుడు ఒకవేళ అంతరం మీదకి వెళ్ళి ఆ చక్రబాణం వెళ్ళిపోయింది భూచక్రబాణం వదిలినప్పుడైనా భూచక్రబాణం ఏరవచ్చు ఒకవేళ భూచక్రబాణమైనా ఆ యొక్క వేళ భూచక్రబాణం జమదగ్ని గురుదేవుడు 6 నెలల పుట్ట కాంచాల మరి కింద తపస్సు పట్టి ఉన్నాడైనా తపస్సు పట్టి ఉన్న జమదగ్ని గురుదేవుని ఎడమడొక్కల బాణం పడతా ఉన్నది రామ ఓరా జమదగ్ని గురుదేవుడే పాలివాని బాణం వచ్చి పక్కల దిగబడ్డదే అమ్మా పోలేక బాణం బొర్లాడుతుంది రాలేక బాణం జగదల్ల నిలబట్టే రామ జమదగ్ని గురుదేవునికి ఒకవేళ కనుక డొక్క లోపల బాణం పడ్డప్పుడు బామా రేణుకాదేవి ఎల్లమ్మ అలనాడు ఇంట్లోకెళ్ళి వెళ్ళేటప్పుడు మేలు దీవెన పెట్టు బామ అంటే నా సావు దీవెన పెట్టాము బామా నాడును వల్ల మాట తప్పుతలేదే నాడును వల్ల మాట తప్పదాయే నా సావు తప్పుతలేదు ఓ బాము అయ్యయ్యో బామ కన్నే రేణుకమ్మా మీద పడ్డమ్మా జమదగ్గిరే పోలేక పారమమ్మా రామ రామ పొరలాడుతున్నదమ్మా ఓ దేవుడు లేక పారమమ్మా జమదగ్గిరి జగదల్లడీల పట్టే ఓ దేవుడు జగదల్లడీల పట్టే తీసుకొచ్చి నన్న లేకపోవే ఓ బాము ఉన్నంత బలగము ఉన్నట్టే గానే కోరి గట్టి లేని సావైతం ఉన్నది పక్క కోరి గట్టి లేని సావైతం ఉన్నది
కన్నీరు వల పోసుకుంటా కలకల కన్నీరు కాకమ్మ శోకమ తీసుకుంటా లోపల వస్తా ఉన్నదే లోపల ఏడ వస్తా ఉన్నదా అమ్మవారు రేణుకాయలమ్మ ఒకవేళ మిగతా మీద కైలాసం వెళ్ళిపోయి మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి సత్యానపురం సెలవు తీసుకున్నానని చెప్పి కైలాసం వచ్చనే అమ్మవారు రేణుకాయలమ్మదేవి ఒకవేళ సత్యంతో సత్యాన పూర్ణము ఛాతి మీద వండుకొని ఒకవేళ సత్యాన పూర్ణం ఎత్తు మీద పెట్టుకొని అమ్మోరు ఎల్లమ్మ సత్యాన బోనం మీద ఉన్న గండ దీపం పోయి కంచుకుప్పల్ల కోట మీద పడుతున్నదా కంచుకుప్పల్ల కోట వేలే కార్తవీర్య మహారాజు ఇవాళ నీ భర్తని ఎంపగా చనిపోయిన భర్తను లేపుకోవడానికి సత్యాన బోనం తీసుకుపోతున్నావా నీ సత్యాన బోనం ఎంగి లేయకపోతే నా పేరు కార్తవీర్య మహారాజు కాదంటడే చేతి కింద ఉన్న సేనాధిపతులను ఒకవేళ బర్లకాడి బచ్చనుల వేషాలు వేసుకొని అడవి లోపల ఎల్లమ్మకు అడ్డమొస్తా ఉన్నారే Right